అందరికీ నమస్కారం. ఎస్ఎస్ఆర్ ఇంగ్లీష్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ఈ విధంగా ఉంది. సప్లిమెంటరీ సంబంధించినటువంటి పేపర్ ఈ విధంగా వచ్చింది. దానికి సంబంధించినటువంటి ఆన్సర్లు ఎలా ఉంటాయి అనేటువంటిది ఒకసారి మనం డిస్కస్ చేస్తున్నాం. దీంట్లో ఇది మనకి 13వ తారీఖున జరిగినటువంటి పేపర్ అనమాట. ఇంగ్లీష్ పేపర్ 1 అంటే ఫస్ట్ ఇయర్కి సంబంధించిన పేపర్. ఇది సెట్ 2 అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట. ఈ పేపర్ అనేది కూడా చాలా ఈజీగా, మార్చిలో ఎలాగైతే మనకి ఈజీగా ఉందో అలాగే ఈ పేపర్ కూడా మనకి ఈజీగానే రావడం జరిగింది. ఒకసారి మనం ఏమేమి వచ్చారనేది ఒకసారి చూద్దాం. దీంట్లో సెక్షన్ ఏలో చూస్తే ఫస్ట్ది హెర్ ఆక్సిజన్ వాజ్ క్రిటికల్లీ లో అనేటువంటిది ఏదైతే ఉందో ఇది షీ కాంకర్డ్ ద ఎవరెస్ట్ అనేటువంటి దాని నుంచి, ఆ లెసన్ నుంచి రావడం జరిగిందనమాట. రెండవది మదర్ ఇండియా వాంట్స్ హార్డ్ వర్కింగ్ గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్ అనేటువంటి యానిటేషన్ లైన్, ఇది వాట్ మేక్స్ ఏ నేషన్ నుంచి రావడం జరిగింది. ఇక సునామీ, ఎర్త్క్వేక్ అనేటువంటిది ఏ ఉన్నాయి చూడండి, ఇదన్నీ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి రావడం జరిగింది. నెక్స్ట్ది ఇట్ ఈజ్ ఆల్ గోయింగ్ టు బి స్ట్రేంజ్ న్యూ టు హిమ్ అనేటువంటిది ఏదైతే ఉందో లెటర్ టు హిస్ సన్స్ టీచర్. ఇలా ప్రోజ్లో ఉన్నటువంటి 4 లెసన్ల నుంచి ఒకటేమో ఫస్ట్ది షీ కాంకర్డ్ ఎవరెస్ట్, రెండోది వాట్ మేక్స్ ఏ నేషన్, మూడోదేమో డిజాస్టర్ మేనేజ్మెంటు, నాలుగోదేమో లెటర్ టు హిస్ సన్స్ టీచర్. ఈ 4 వాటిల నుంచి 4 యానిటేషన్ లైన్లు రావడం జరిగిందనమాట. ఈ 4 వాటిల్లో మనం 2 రాయాలి. ఏం రాశారు అనేది మీరు ఒకసారి సరి చూసుకోండి. నెక్స్ట్కి వచ్చేటప్పటికి రోమన్ నెంబర్ 2 పోయిటరీకి సంబంధించినటువంటి యానిటేషన్ లైన్లు అనమాట. గివ్ మీ ద స్ట్రెంగ్త్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్, దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్. రెండోది వచ్చేటప్పటికి యాజ్ ఐ గ్రూ ఓల్డర్ అనమాట. అండ్ దెన్ ద వాల్ రోజ్ స్లోలీ బిట్వీన్ మీ అండ్ మై డ్రీమ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది యాజ్ ఐ గ్రూ ఓల్డర్. నెక్స్ట్కి వచ్చేటప్పటికి ద వర్డ్ ఫ్రమ్ మై ఓమ్ ల్యాషెస్ లైక్ ఏ సీ వేవ్స్ అండ్ ఎన్ కంపేర్స్ లైక్ ఏ స్కై బ్రింగ్స్ డౌన్ ద షవర్స్ లైక్ ఏ క్లౌడ్ అని చెప్పి ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇది కూడా మనకి ఇది పోయిటరీకి సంబంధించినటువంటి, బాడీకి సంబంధించినటువంటి పోయం నుంచి వచ్చినటువంటి యానిటేషన్ లైన్ అనమాట ఇది. నెక్స్ట్కి వచ్చేటప్పటికి మనకి ద పూర్ మెకానిక్ పోటర్స్ క్రోడింగ్ ఇన్ దేర్ హెవీ బర్డెన్స్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది కామన్వెల్త్ ఆఫ్ బీస్. ఇక్కడ చూడండి, ఇక్కడ సెకండ్ రోమన్లో పోయిటరీ నుంచి యానిటేషన్ లైన్లు, ఒకటి దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్ నుంచి ఒకటి, రెండవది యాజ్ ఐ గ్రూ ఓల్డర్, మూడవది బాడీ, నాలుగోదేమో కామన్వెల్త్ ఆఫ్ బీస్ అనమాట. ఇక క్వశ్చన్లోకి వెళ్ళిపోతే కనుక పారాగ్రాఫ్ క్వశ్చన్లో మనం చూస్తే ఫస్ట్ది వై వాజ్ అరుణిమ సిన్హా అనేటువంటిది ఉంది ఇక్కడ, షీ కాంకర్డ్ ద ఎవరెస్ట్ అనమాట. అండ్ హౌ ఈజ్ ద టీచర్ ఎక్స్పెక్టెడ్ అనేటువంటిది ఉంది ఇక్కడ, అంటే లెటర్ టు హిస్ సన్స్ టీచర్. మూడోదేమో వాట్ ఈజ్ రాజాజీ అడ్వైస్ అని ఉంది ఇక్కడ, వాట్ మేక్స్ ఏ నేషన్. నెక్స్ట్కి వచ్చేటప్పటికి డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇక్కడ ఈ విధంగా దీంట్లో నుంచి మనకి క్వశ్చన్స్ రావడం జరిగిందనమాట. ఇక రోమన్ నెంబర్ 4లో పోయిటరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఈ పోయిటరీకి సంబంధించినటువంటి క్వశ్చన్లో ఫస్ట్ది అండ్ వై డస్ ద పోయిట్ కాల్ బాడీ ఎవ్రీథింగ్ కాప్స్ అనేటువంటిది ఇచ్చారు ఇక్కడ, అంటే బాడీ అనేటువంటి పోయం నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. అకార్డింగ్ టు షేక్స్పియర్ హనీ బీస్ అన్నారు ఇక్కడ, అంటే కామన్వెల్త్ ఆఫ్ బీస్ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. మూడోది ఠాగూర్ గురించి ఉంది ఇక్కడ, ఠాగూర్ అంటే దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్, దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. నెక్స్ట్ది ఇక్కడ 2A స్టూడెంట్ అనేటువంటిది ఎక్స్ట్రా ఇక్కడ ఇవ్వడం జరిగింది, అంటే మనకి యానిటేషన్లో లేనటువంటి దాంట్లోంచి ఇక్కడ 2A స్టూడెంట్ అనేది ఎక్స్ట్రాగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక రోమన్ నెంబర్ 5కి వచ్చేటప్పటికి రోమన్ నెంబర్ 5లో మనకి విల్ హీ కమ్ హోమ్ అనేటువంటిది ఫస్ట్ది ఇచ్చారు, నాన్ డీటెయిల్ నుంచి క్వశ్చన్లు అనమాట ఇవి. రెండవది లాస్ట్ లీఫ్ కూడా ఇచ్చారు, అలాగే మూడవది రోడ్ ఇంజిన్, అంటే ఇంజిన్ ట్రబుల్ కూడా ఇవ్వడం జరిగింది. లాస్ట్ టైం పేపర్లో మనకి మార్చ్ పేపర్లో ఇక్కడ మనకి ఇంజిన్ ట్రబుల్ అనేటువంటిది ఇవ్వలేదన్నమాట, కానీ ఇప్పుడు ఇంజిన్ ట్రబుల్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇంజిన్ ట్రబుల్, లాస్ట్ లీఫ్, విల్ హీ కమ్ హోమ్ అనేటువంటి 3 ఇచ్చారు. దీంట్లో ఏదైనా ఒకటి రాయొచ్చు అనమాట. ఇక పాసేజ్ చూడండి, ఈ పాసేజ్ కూడా మనకి రేర్గా ఇచ్చినటువంటి పాసేజే, ఇది ఈజీ పాసేజే కానీ ఎక్కువసార్లు ఇవ్వలేదన్నమాట. ఇది శ్రీకాంత్ గురించి ఇచ్చినటువంటి పాసేజ్ అనమాట. దీంట్లో మనకి చూస్తే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తి ఎలా పుట్టాడు, బ్లైండ్గా పుట్టాడు అనేటువంటివి, అతను ఏ విధంగా తన కోరిక గోల్ ఏంటి అనేటువంటి అన్నీ కూడా దీంట్లో ఉన్నాయన్నమాట. ఒకసారి మనం దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూద్దాము. దీంట్లో ఏమేమి ఉన్నాయి క్వశ్చన్లు అనేటువంటిది.
ఈ పాసేజ్ కూడా ఈజీయే, దీంట్లోనే మ్యాక్సిమం ఆన్సర్లు ఉన్నాయి. అండ్ వాట్ డిడ్ పీపుల్ అడ్వైజ్ ద పేరెంట్స్ ఆఫ్ శ్రీకాంత్ వెన్ హీ వాజ్ బోర్న్? శ్రీకాంత్ అనేట అతను పుట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏమి అడ్వైజ్ ఇచ్చారు, ఏం సలహా ఇచ్చారు ఆ పేరెంట్స్కి అని ఒక క్వశ్చన్ అడిగారు అనమాట. ఇక్కడ ఫస్ట్ లైన్లోనే మనకు కనిపిస్తుంది అది వెన్ హీ వాజ్ బోర్న్. ఇక్కడ హీ అంటే శ్రీకాంత్ అనమాట. వెన్ హీ బోర్న్ ఎవరు వన్ అడ్వైజ్డ్, ప్రతి వాళ్ళు కూడా అడ్వైజ్ ఇచ్చారనమాట, సలహా ఇచ్చారు. ఎవరికి? వాళ్ళ పేరెంట్స్కి అనమాట. టు గెట్ రిడ్ ఆఫ్ కిడ్ యాజ్ హీ వాజ్ ఎ బ్లైండ్. అది అతను గెట్ రిడ్ ఆఫ్ అంటే అర్థం ఏంటంటే లేకుండా చేయడం. అతను పుట్టుకతోటే గుడ్డివాడుగా పుట్టాడు కాబట్టి పుట్టుకలోనే వాడిని అతన్ని చంపేయండి అని చెప్పి సలహాలు ఇచ్చారనమాట. ఇది ఫస్ట్ దానికి ఉన్నటువంటి ఆన్సర్. ఇక రెండోది చూడండి, రెండో దాంట్లోకి వెళ్ళేటప్పటికి మనకి అండ్ వాట్ వాజ్ ద గోల్ ఆఫ్ శ్రీకాంత్, శ్రీకాంత్ యొక్క గోల్ ఏంటి? ఇక్కడ ఆల్రెడీ మనకి పాసేజ్లో కనిపిస్తుంది చూడండి. హీజ్ గోల్ ఈజ్ టు గెట్ ఇన్ టు ఏ ఫోర్బ్స్ లిస్ట్ ఆఫ్ రిచెస్ట్ పర్సన్స్. అది రిచెస్ట్ పర్సన్గా ఇతను తయారవ్వాలి, అటువంటి లిస్టులోకి నేను కూడా వెళ్ళాలి అనేటువంటి ఒక గోల్ అనేటువంటిది ఇతనికి ఉందన్నమాట. దీంట్లోనే ఉంది ఆన్సర్. ఇది రెండోది. ఇక మూడోది చూద్దాం చూడండి. అండ్ మూడోది వై డిడ్ శ్రీకాంత్ డిసైడ్ టు స్టడీ ఇన్ ఎంఐటి. అంటే ఎంఐటీలో ఎందుకు చదవాలని అతను డిసైడ్ చేసుకున్నాడు అంటే కనుక ఎంఐటి అనేటువంటిది టాప్, ప్రపంచంలోనే టాప్ అయినటువంటి స్కూల్ అనమాట. అది ఇక్కడ చూడండి, ఎంఐటి బీయింగ్ ద టాప్ స్కూల్ ఇన్ ద వరల్డ్. ఎంఐటి అనేటువంటిది ప్రపంచంలోనే టాప్ స్కూల్ కాబట్టి దాంట్లో చదవాలనుకున్నాడు, దాంట్లో జాయిన్ అవ్వాలనుకున్నాడు, ఆ విధంగా స్టడీ కొనసాగించాలనుకున్నాడు. అందువల్ల దీనికి సంబంధించిన ఆన్సర్ ఇక్కడ ఎంఐటి ఈజ్ ద బీయింగ్ టాప్ స్కూల్ ఇన్ ద వరల్డ్ అనేటువంటిది రాస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి నాలుగోది ఇక్కడ ఏముంది, ఇక్కడ రైట్ ద యాంటోనిమ్స్ రాయాలి. పర్మిట్ అనేటువంటి దానికి యాంటోనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు రాయాలన్నమాట. ఇక్కడ పర్మిట్ అనేటువంటి దానికి ప్రొహిబిట్ కానీ, బ్లాక్ కానీ, బ్యాన్ కానీ, అబ్స్ట్రాక్ట్ కానీ ఇటువంటివన్నీ కూడా రాయొచ్చు అనమాట. వీటిలో ఏదైనా మనం రాయొచ్చు. ఒకవేళ దీనికి సంబంధించింది వేరేది ఏదైనా రాసినా కానీ అది సూటబుల్ ఆన్సర్ అయితే కనుక మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇబ్బంది పడే పని ఏం లేదు. అండ్ శ్రీకాంత్ మిస్ గ్రేట్ ఛాన్స్ టు బికాజ్ హీ కుడ్ నాట్ టేక్ ఏ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ ఐఐటి అనేటువంటిది ఉంది ఇక్కడ. ఇది రాంగ్ అనమాట. మనం ఈ స్టేట్మెంట్ చదివి దీంట్లో చదువుకుంటే మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, దీంట్లో మనకు కనిపిస్తుంది టు రైట్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ ద ఐఐటి ఆస్పిరెంట్స్ హీ వాజ్ బ్లైండ్ అని చెప్పి ఇతన్ని నాట్ పర్మిటెడ్, ఇతను పర్మిషన్ ఇవ్వలేదు. కానీ ఇక్కడేమంటున్నారు, ఇక్కడ అతను జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేటువంటిది ఛాన్స్ ఇచ్చినా కానీ ఉపయోగించుకోలేదు, మిస్ చేసుకున్నాడు అంటున్నారు ఇక్కడ. ఇది ఫాల్స్ అనమాట. ఇది ఫాల్స్ అనేది రాయాలి ఆన్సర్ దీనికి. నెక్స్ట్కి వచ్చేటప్పటికి మనకు ఒకేషనల్ పేపర్లో ఎలాగైతే ఏ పాసేజ్ అయితే ఇచ్చారో అదే పాసేజ్ మనకి ఇక్కడ ఠాగూర్ సంబంధించినటువంటి పాసేజ్ ఇవ్వడం జరిగిందనమాట. ఇది బాగా పరిచయమైనటువంటి పాసేజ్. దీంట్లో సంబంధించినటువంటి క్వశ్చన్ చూడండి. వాట్ అకార్డింగ్ టు ఠాగూర్ డెవలప్ ఇంటిమెన్సీ విత్ గోల్డ్ అనేటువంటిది ఉంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ 3 లైన్లో మనకు కనపడుతుంది ఎడ్యుకేషన్ ఈజ్ న్యాచురల్ సరౌండింగ్స్ డెవలప్స్ ఇంటిమెన్సీ విత్ ద వరల్డ్ అనేటువంటిది రాయాలన్నమాట. ఎడ్యుకేషన్ దగ్గర నుంచి వరల్డ్ అనేటువంటి దాని దాకా మనం ఆన్సర్ తీసుకోవాలి దీనికి. ఫస్ట్ దానికి ఆన్సర్. ఇక వాట్ వాజ్ ద కన్సిడర్ మ్యానుస్క్రిప్ట్ ఆఫ్ గాడ్ అన్నాడు. ఇక్కడ మ్యానుస్క్రిప్ట్ ఇక్కడ కనిపిస్తుంది మనకి. నేచర్ అకార్డింగ్ టు హిమ్ వాజ్ మ్యానుస్క్రిప్ట్ ఆఫ్ గాడ్. నేచర్ అనే పదం రావాలి దీంట్లో, నేచర్ అనే పదం కనపడాలన్నమాట. మూడోది ఇక్కడ ఇట్ షుడ్ టేక్ ద చైల్డ్ నియరర్ నేచర్ అనేటువంటి ఇట్ రెఫర్స్ టు అన్నారు. ఇక్కడ ఇట్ అంటే ఏంటని అడిగారు. ఇట్ అంటే ఎడ్యుకేషన్ అనమాట. ఇట్ అంటే ఎడ్యుకేషన్ అనేటువంటిది రాయాలి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేటప్పటికి నేమ్ 2 థింగ్స్ దట్ ప్రొవైడెడ్ బై నేచర్. నేచర్ నుంచి 2 రకాల విషయాలు మనకి కనిపిస్తున్నాయంట. ఏంటో చెప్పమన్నారు ఇక్కడ. ఒకటి స్పాంటేనియస్ డెవలప్మెంటు, న్యాచురల్ గ్రోత్. ఇంకెక్కడ చూడండి, షీ విల్ ప్రొవైడ్ చైల్డ్. షీ అంటే ఇక్కడ నేచర్ అనమాట. నేచర్ ఏం ప్రొవైడ్ చేస్తుంది? స్పాంటేనియస్ డెవలప్మెంటు, న్యాచురల్ గ్రోత్ అనేటువంటిది రాయాలన్నమాట. ఇక రైట్ ద ప్రజెంట్ టెన్స్ ఫామ్. ఎంపసైజ్డ్ అనే పదానికి ప్రజెంట్ టెన్స్ ఫామ్ రాయాలి. ఇక్కడ ఈడి ఉందంటే కనుక V2 V3 అంటాం మనం. ఇది అదే కనుక ఈడి తీసేస్తే ఫస్ట్ ఫామ్ అవుతుంది. ఇది ఎంపసైజ్, EMPHASIZE రాయాలన్నమాట. ఎంపసైజ్ అని రాయాలి. ఎంపసైజ్డ్ అంటే ఈడి తీసేస్తే సరిపోతుంది, అంటే చివర డి తీస్తే సరిపోతుంది. ఈ విధంగా ఆన్సర్లు అనేది రాయవలసి ఉంటుందన్నమాట. మీరు ఏం రాస్తారనేది ఒకసారి సరి చూసుకోండి.
మీకు ఎన్ని మార్కులు వస్తాయి అనేది మీరు ఈజీగా గెస్ చేయొచ్చు అనమాట. సరే, దీంట్లో నెక్స్ట్ మనకి ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. దీంట్లో ఎక్కువగా మనకి 6 ఉన్నాయి ఆర్టికల్స్లో. 6 ఆటల్లో 4 ఆటలకి ది అనేటువంటి ఆర్టికల్ వచ్చింది. ది అనేటువంటి ఆర్టికల్ వచ్చింది. ఇక్కడ చూడండి, ద రిషి వ్యాలీ అనాలి, ద రిషి వ్యాలీ. నెక్స్ట్ ఏమో ద హిమాలయాస్, పర్వతాల ముందు కానీ నదుల పేర్ల ముందు కానీ ఇటువంటి వాటి ముందు ది అనేటువంటి ఆర్టికల్ ఉపయోగిస్తాం కదా. హ్యావ్ యూ రీడ్ ద బుక్, ది అనేటువంటిది ఉపయోగించాలి. రోహిత్ ఈజ్ యాన్ ఐఏఎస్ అనాలి. అలాగే ఐ టోల్డ్ హిమ్ 1000 times ఏ హీ ప్లేస్ ద గిటార్, హీ ప్లేస్ ద గిటార్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు ది అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ దాంట్లో ది ఉంది, తర్వాత హిమాలయస్ ముందు కూడా ది అనేటువంటి ఆర్టికల్. హ్యావ్ యూ రీడ్ ద బుక్, అలాగే యాన్ ఐఏఎస్ అనాలి, 1000 times అనాలి, ద గిటార్. ఇక్కడ దాని దగ్గరగా 4 ఆటల్లో మనకి ది అనేటువంటి ఆర్టికల్ వచ్చింది. ఒకటేమో యాన్, ఒకటేమో ఏ అనేటువంటిది వచ్చిందనమాట. చూసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో మనం చూస్తే ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్ చూస్తే దీంట్లో చూడండి, ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అనాలి, ఆన్ రావాలి ఇక్కడ. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. నెక్స్ట్ వచ్చేటప్పటికి లెటర్స్ మీట్ ఎట్ ద రెస్టారెంట్ ఎట్ 7 PM అన్న ఇక్కడ ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ రావాలి. నెక్స్ట్ శ్యామ్ శాట్ అంటే కూర్చోవడం అనమాట, బిసైడ్ పక్కన, బిసైడ్ అనేటువంటిది రావాలి. నెక్స్ట్ భాను గోస్ టు స్కూల్ బై బస్సు, టు అనేటువంటి ప్రిపోజిషను. నెక్స్ట్ అమరావతి ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆఫ్ రావాలి అక్కడ. నెక్స్ట్ హీ పోర్డ్ ద టీ ఇన్ టు ద మగ్, ఇంటూ ఐఎన్టీఓ రావాలి ఇక్కడ, ఇన్ కాకుండా ఇంటూ రావాలి ఇక్కడ. చూసారు, ఫస్ట్ దాంట్లో ఆను, తర్వాత ఎట్, తర్వాత బిసైడ్, తర్వాత టు, తర్వాత ఏమో ఆఫ్, తర్వాత ఏమో ఇంటూ. ఈ విధంగా ప్రిపోజిషన్ రావాలన్నమాట. ఇక వెర్బ్ ఫామ్స్లోకి వెళ్ళిపోదాం. వెర్బ్ ఫామ్స్ కూడా చాలా ఈజీగా ఉన్నాయి. దీంట్లో మనకు చూస్తే లుక్ అనేటువంటిది క్లూ వర్డ్గా మనం చూస్తున్నాం. ప్రజెంట్ కంటిన్యూస్లో లుక్ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్లో సబ్జెక్ట్ సింగులర్ అయితే ఈజ్ అనేటువంటి దాన్ని తీసుకుంటాం అనమాట, ఒకలే ఉంటే కనుక. ఇక్కడ ఈజ్ ఈటింగ్ అనేటువంటిది రాయాలన్నమాట. దీంట్లో ఈజ్ ఈటింగ్, ద మంకీ ఈజ్ ఈటింగ్ ఏ బనానా. ఈజ్ ఈటింగ్ అనేటువంటిది రాయాలి ఫస్ట్ దాంట్లో ఆన్సరు. రెండో దాంట్లో ఎవ్రీడే అనేటువంటిది క్లూ వర్డ్ ఉంది. ఎవ్రీడే అనేటువంటి సింపుల్ ప్రజెంట్లో వస్తుంది మనకి, ఎవ్రీడే. అంచేత ప్రతాప్ అని సబ్జెక్ట్ సింగులర్ అయితే వెబ్కి ఎస్ కానీ ఎస్ కానీ చేర్చాలి. ప్రతాప్ అంటే ఇక్కడ ఒకలే ఉన్నారు కాబట్టి వాచ్ అలా వాచెస్ అవుతుందన్నమాట. ప్రతాప్ వాచెస్ టీవీ ఎవ్రీడే. నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇక్కడ బీ ఫామ్ రాయాలన్నమాట. దే ఆర్ అవర్ రిలేటివ్స్, వారు మా బంధువులు అని చెప్తున్నాం. ఇక్కడ దే అనేటువంటిది బహువచనం కాబట్టి ఇక్కడ బీ ఫామ్లో ఆర్ అనేటువంటిది రాయాలి. దే ఆర్ అవర్ రిలేటివ్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మై ఫ్రెండ్స్ డాష్ ద ప్రైమ్ మినిస్టర్ ఎస్టర్డే అనేటువంటిది క్లూ వర్డ్ ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి, ఎస్టర్డే అంటే నిన్న. అందువల్ల పాస్ట్ టెన్స్ కాబట్టి వెర్బ్ యొక్క రెండో రూపం రాయాలి. సి యొక్క రెండో రూపం సా, SAW రాయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ కూడా బీ ఫామ్ రాయాలి. ముంబై ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సిటీస్ ఇన్ ద వరల్డ్ అనేటువంటిది ఈజ్ అనేటువంటిది వస్తుందన్నమాట. ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఈజ్ ఈటింగ్, రెండోదేమో వాచెస్, మూడోదేమో ఆర్, నాలుగోదేమో సా, ఐదోదేమో ఈజ్, ఇలా రావాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి 11th రోమన్. ఈ 11th రోమన్ కూడా చాలా ఈజీగానే ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏం చేశారంటే ఫస్ట్ మనకి రావాల్సింది ఏంటంటే యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ అనేటువంటిది ఉండాలి. తర్వాత డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్ ఉండాలి. ఈ ఆర్డర్ అనేది అటు ఇటు మార్చారనమాట. ఫస్ట్ దాంట్లో ఏం చేశారంటే డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్ ఇచ్చారు, తర్వాత వాయిస్ అనేది కిందకి వెళ్ళిందనమాట. మామూలుగా అయితే ఫస్ట్ వాయిస్ అనేటువంటిది ఉండాలి. సరే, ఏదేమైనా ఈజీగానే ఉంది ఇదంతా కూడా. జానీ సెడ్ ఐ లైక్ దిస్ విలేజ్ అనేటువంటిది ఇచ్చారు ఇక్కడ. దీంట్లో జానీ సెడ్ అనేటువంటిది రిపోర్టింగ్ వెబ్ V2లో ఉందన్నమాట. తర్వాత ఇక్కడ కంజంక్షన్ వాడాలి, దట్ అనే కంజంక్షన్. జానీ అంటే మగతను కాబట్టి ఐ ప్లేస్లో హీ వాడాలి. ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి లైక్ అల్లా లైక్డ్ అవుతుంది, దిస్ అల్లా దట్ అవుతుంది, మిగతాదంతా విలేజ్ మామూలే. అంటే ఆన్సర్ ఏమవుతుంది, జానీ సెడ్ దట్ హీ లైక్డ్ దట్ విలేజ్. జానీ సెడ్ దట్ హీ లైక్డ్ దట్ విలేజ్ అని రావాలి. ఏ విధమైనటువంటి కొటేషన్లు అయ్యే ఉండవు అనమాట. ఇంకా జానీ సెడ్ దట్ హీ లైక్డ్ దట్ విలేజ్ అని రావాలి. ఇక రెండోది చూడండి, సాయి రైట్ బుక్స్ అనేటువంటిది ఉంది ఇక్కడ. సాయి రైట్స్ బుక్స్ సింపుల్ ప్రజెంట్లో ఉన్నటువంటిది ఇది సెంటెన్స్. ఇది ఇచ్చారు, చాలా ఈజీ అయినటువంటిది అనమాట. ఇప్పుడు మనం యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్లోకి మార్చాలంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ అనే దాన్ని తీసుకోవాలి.
ఆబ్జెక్ట్ అంటే బుక్స్ ఆర్ బీ ఫామ్ రాయాలి, బిఈ ప్లస్ V3 ప్లస్ బై అనే ప్రిపోజిషన్ రాయాలి. తర్వాత మనం సబ్జెక్ట్ నుంచి ఎవరికి తీసుకెళ్ళాలన్నమాట. ఫస్ట్ టైం ఆబ్జెక్ట్ని తీసుకొస్తాము అని చేతప్పుడు బుక్స్ అనే దాన్ని తీసుకుని ఫస్ట్ బుక్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆర్ అనే దాన్ని తీసుకోవాలి. బుక్స్ ఆర్ రిటర్న్ బై సాయి, బుక్స్ ఆర్ రిటర్న్ బై సాయి అనేటువంటిది మనం రాయాలన్నమాట. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అన్నీ మనం యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ అనేటువంటి దాంట్లో వీడియోలో మనం చెప్పుకున్నాము. దాంట్లో స్ట్రక్చరు, దాంట్లో ఎలా రాయాలి, ఏది ఎలా తీసుకోవాలి అనేటువంటివి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. మీకు ఏదైనా డౌట్ అయితే కనుక ఈ యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ సంబంధించినటువంటి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. దీంట్లో అయితే కొంచెం ఈ ఎక్స్ప్లెనేషన్లో లెందీ అయిపోద్ది కాబట్టి మనం స్పీడ్గా చెప్పాలి ఇవి. నెక్స్ట్ వచ్చేటప్పటికి షేక్స్పియర్ ఈజ్ ద గ్రేటెస్ట్ డ్రామటిస్ట్ అనేటువంటి సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది. ఇది కంపారిటివ్లోకి మార్చమన్నారు దీన్ని. కంపారిటివ్ అంటే గ్రేటర్ దాన్ అనేటువంటిది రావాలన్నమాట. షేక్స్పియర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎనీ అదర్ డ్రామటిస్ట్. ఇక్కడ రాసిన చూడండి, షేక్స్పియర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎనీ అదర్ డ్రామటిస్ట్ అనేటువంటిది రాయాలన్నమాట. నో అదర్ అనేటువంటి మోడల్ అనమాట ఇది. నో అదర్ డ్రామటిస్ట్ ఈజ్ యాజ్ గ్రేట్ యాజ్ షేక్స్పియర్ అని చెప్పి మనం పాజిటివ్లో రాస్తాము. ఇది కంపేరిటివ్లో గ్రేటర్ దాన్ రాయాలన్నమాట. షేక్స్పియర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎనీ అదర్ డ్రామటిస్ట్ అని రాయాలి ఆన్సర్ దానికి. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి కంబైన్ సెంటెన్స్ ఉంది. ఇక్కడ కంబైన్ సెంటెన్స్ దీంట్లో మనం నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేటువంటిది ఎంటర్ చేయాలి. దాంట్లో ఎంటర్ చేసి మొత్తం సెంటెన్స్ అంతా కలిపి రాయాలన్నమాట. ఎక్కడ ఎంటర్ చేయాలి? హీ ఈజ్ నాట్ ఓన్లీ ఏ డైరెక్టర్ బట్ ఆల్సో ఏ డాన్సర్ అని రాయాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇక ఫుల్ స్టాప్ అనేది మధ్యలో ఉండకూడదు అనమాట. హీ ఈజ్ నాట్ ఓన్లీ ఏ డైరెక్టర్ బట్ ఆల్సో ఏ డాన్సర్. అతను డైరెక్టరే కాదు డాన్సర్ కూడా అని చెప్పి మనం చెప్తున్నాం అనమాట. ఈ విధంగా దాన్ని కంబైన్ చేయవలసి ఉంటుంది. ఇక లాస్ట్ తోటి మనకి క్వశ్చన్ ట్యాగ్ కనిపిస్తుంది చూడండి. సి ఈజ్ స్మార్ట్ అనేటువంటిది ఇచ్చారు. ఇక్కడ మనకి స్మార్ట్ అనేది అక్కర్లేదు, మనకి సి ఈజ్ అనేటువంటిది ఉంటే చాలు మనం క్వశ్చన్ ట్యాగ్ రాయచ్చు. ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి హెల్పింగ్ వెబ్ తీసుకోవాలి. ఫస్ట్ ఈజ్ తీసుకుంటాము. దీంట్లో నాట్ లేదు కాబట్టి నాట్ యాడ్ చేయండి. ఈజ్ అండ్ మళ్ళీ ప్రొనౌన్ పట్టుకొచ్చి రాయడం. ఈజ్ అండ్ షీ అనేటువంటిది రాస్తే చాలు అనమాట. ఇలాగ 11th రోమన్ కూడా మనకి ఈజీగానే ఇవ్వడం జరిగింది. మీరు బాగా రాశారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే బెటర్మెంట్ రాసేటువంటి విద్యార్థులు కానీ ఫెయిల్ అయిన విద్యార్థులు కానీ అంత ముందు కంటే ఇది ఈజీగానే ఉంది పేపరు. మరి అయితే ఇక్కడ సరే చూద్దాం. నెక్స్ట్ వచ్చేటికి 11th రోమన్ అయిపోయిన తర్వాత 12th రోమన్లో కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ చూద్దాం. చూడండి, ఇక కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో వీ ఆర్ నాట్ అలౌడ్ టు ఎంటర్ ఇన్ టు ద హౌస్ అనేటువంటిది ఇక్కడ ఇచ్చారు. ఎంటరు ఇంటూ రెండు ఉన్నాయి ఇక్కడ. ఎంటరు ఇంటూ అనేటువంటిది ఉంది ఇక్కడ. ఎంటర్ అంటే సరిపోద్ది, ఇక్కడ ఇంటూ అనేది అక్కర్లేదు అనమాట. ఇంటూ అనేటువంటిది తీసేయాలి. తీసేసి మిగతాదంతా కలిపి రాసేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి శ్వేతాస్ హౌస్ ఈజ్ బెసైడ్స్ అన్నారు. ఇక్కడ బెసైడ్స్ కాదు, బెసైడ్ అంటే ప్రక్కన, బెసైడ్స్ అంటే అదనంగా. ఇప్పుడు మనకి ఇక్కడ ప్రక్కన అనేటువంటిది రావాలి కానీ అదనంగా రాకూడదు కాబట్టి ఇక్కడ ఎస్ ఉండకూడదు, తీసేయాలన్నమాట. ఇటు ఈ ప్లేస్లో బెసైడ్ రాయాలి. ఇక నెక్స్ట్ మూడోది ద ఫర్నిచర్ ఆఫ్ దిస్ రూమ్. ఇక్కడ ఆర్ అనేటువంటిది ఉంది, ఆర్ ప్లేస్లో ఈజ్ పెట్టాలన్నమాట. ఆర్ తీసేసి ఈజ్ పెట్టి రాయాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ద ఎర్త్ ఈజ్ మూవింగ్ అరౌండ్ ద సన్. మూవింగ్ అనకూడదు ఇక్కడ మనం. ద ఎర్త్ మూవ్స్. సబ్జెక్ట్ సింగులర్ అయితే వెబ్కి ఎస్ కానీ ఎస్ కానీ చేర్చాలి. ఈజ్ మూవింగ్ ప్లేస్లో మూవ్స్ అనేది పెట్టాలన్నమాట. ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి లెట్ మీ గివ్ యూ సమ్ అడ్వైసెస్ అనకూడదు. అడ్వైసెస్ అనకూడదు, ఇక్కడ ఎస్ ఉండకూడదు అనమాట. చివర అడ్వైస్ అనేది. ఫస్ట్ దాంట్లో ఇంటూ అనేది తీసేయాలి. రెండో దాంట్లో బెసైడ్ రాయాలి. మూడో దాంట్లో ఆర్ బదులు ఈజ్ రాయాలి. నాలుగో దాంట్లో ఈజ్ మూవింగ్ ప్లేస్లో మూవ్స్ రాయాలి. ఇక ఐదో దాంట్లోకి వచ్చేటప్పటికి అడ్వైసెస్ కాకుండా అడ్వైస్ రాయాలి. ఎస్ తీసేయాలన్నమాట చివర. ఇక నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఇవి కూడా లుక్ ఆఫ్టర్ ఒకటి, బ్రేక్ డౌన్ ఒకటి, అగ్రీ విత్ ఒకటి, ఫైండ్ అవుట్ ఒకటి, పికప్, టర్న్ ఆఫ్, ఇవన్నీ రిపీటెడ్గా వచ్చినటువంటివే ఈ ప్రేజల్ వెబ్స్ అనేటువంటివి వచ్చినాయి అనమాట. ఈజీగా ఉన్నటువంటివి. దీంట్లో 3 రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి సైలెంట్ కాన్సోనెంట్స్ చూద్దాం మనం. ఇక్కడ బఫే అనేటువంటిది ఉంది. ఇక్కడ బఫేలో టీ సైలెంట్ లెటర్, చివరి అక్షరం టీ అనేది సైలెంట్ లెటర్ అనమాట. రెండో దాంట్లో డౌట్, ఇది డౌట్లో బి అనేటువంటి సైలెంట్ లెటర్. అలాగే రాక్లో సి అనేటువంటి సైలెంట్ లెటర్. అలాగే డిపో అంటాం దీన్ని. డిపోలో టీ అనేటువంటిది చివరి అక్షరం సైలెంట్ లెటర్. అలాగే లెసన్లో టీ అనేటువంటి సైలెంట్ లెటర్. అలాగే ఫోక్లో ఎల్ అనేటువంటి సైలెంట్ లెటర్. దీంట్లో దగ్గరగా మూడు వాటికి టీఏ ఉందన్నమాట. నెక్స్ట్ ఏమో సి ఒకటి, బి ఒకటి, ఎల్ ఒకటి ఉన్నాయి ఇక్కడ.
ఫోక్ అనేటువంటి దాంట్లో ఎఫ్ఓకే మాత్రం పలుకుతాం, ఎల్ అనేటువంటిది సైలెంట్ లెటర్ అనమాట. ఇక 15వ రామంలో మనం చూస్తే 15వ రామంలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో అండర్లైన్ చేసిన పార్ట్ ఏ భాషా భాగానికి చెందిందో మనం రాయాలి. ఓల్డ్ అనేటువంటిది అడ్జెక్టివ్ అనమాట. ఓల్డ్ అనేది అడ్జెక్టివ్, ADJECTIV అని రాయాలి. బై అంటే కొనడం, పని, కాబట్టి వెబ్, ఇది వెబ్. వావ్ అనేటువంటిది ఇంటర్జెక్షన్, ఇది ఫీలింగ్ కాబట్టి ఇది ఇంటర్జెక్షన్, INTERJECTIO అని రాయాలి ఇక్కడ. హీ అనేటువంటిది ప్రొనౌన్, ఇది హీ అనేటువంటిది ప్రొనౌన్ అనమాట. నెక్స్ట్ బికాజ్ అనేటువంటిది ఇచ్చారు ఇక్కడ. బికాజ్ అనేటువంటిది 2 సబ్జెక్టుల మధ్యలో ఉంది. ఇది ఇక్కడ చూడండి, రాఘవ్ అనేటువంటి వాడు, ఇక్కడేమో హీ అనేటువంటిది ఉంది, అంటే ఇది కంజంక్షన్ అనమాట, కంజంక్షన్ ఇది. అలాగే అండర్ అనేటువంటిది ప్రిపోజిషన్ అనమాట. ఈ విధంగా ఫస్ట్ అడ్జెక్టివ్, ఓల్డ్ అనేది అడ్జెక్టివ్, బై అనేటువంటిది వెబ్, వావ్ అనేటువంటి ఇంటర్జెక్షను, అలాగే హీ అనేటువంటిది ప్రొనౌను, బికాజ్ అనేదేమో కంజంక్షను, అండర్ అనేదేమో ప్రిపోజిషన్. నెక్స్ట్ మ్యాచింగ్ మీనింగ్కి వెళ్ళేటప్పటికి ఇది మనకి 5వ మ్యాచింగ్ అనమాట. దీంట్లో ఏ విధమైనటువంటి ఇక జంబుల్డ్గా ఏమి ఇవ్వలేదు, ఇది ఎలా ఉందో అలాగే మ్యాచింగ్ ఇవ్వడం జరిగిందనమాట. అలా చూసుకున్నా మనం ఈజీగా ఇచ్చినట్టుగా మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ చూద్దాం చూడండి. ఫస్ట్ డెస్పైర్ అనేటువంటి దానికి నో హోప్ అనేటువంటిది రాయాలి. ఇక రెండోది మ్యాజిస్ట్రేట్ అనేటువంటి దానికి జ్యుడిషియల్ ఆఫీసర్. షటర్ అంటే పీసెస్ అనమాట, స్మాల్ పీసెస్, అంటే ఏ రాయాలి. కర్బ్స్ అంటే డెడ్ బాడీ, సి రాయాలి. పెన్యూర్ అంటే వెరీ పూర్ అనమాట, అంటే ఎఫ్ రాయాలి. రెజైలెన్స్ అంటే క్విక్లీ రికవర్ ఫ్రమ్ డిప్రెషన్ అనమాట, బి రాయాలి అనమాట. ఫస్ట్ DEACFB అనేటువంటి ఆన్సర్లు రావాలి. ఇట్లకి DEACFB అనేటువంటి ఆన్సర్లు రావాలి. నెక్స్ట్కి వెళ్ళేటప్పటికి మనం ఏముందనేది ఒకసారి మనం చూద్దాము. నెక్స్ట్ దాంట్లో టెక్స్ట్ టు డయాగ్రామ్ టు టెక్స్ట్లో మనకి ఏమి ఇచ్చారంటే ఇక్కడ క్రాప్స్ దట్ గ్రో ఇన్ కర్నూలు డిస్టిక్ అనేది హెడ్డింగ్ పెట్టాలన్నమాట. హెడ్డింగ్ పెట్టి ఇక్కడ పై చార్ట్ వేయాలి. పై చార్ట్ అనేటువంటి తీసుకుని రౌండ్గా ఉంటుంది కదా మనకి. సోనామసూరి 50%, రెడ్ గ్రామ్ 25%, మేజ్ ఏమో 5%, జోవార్ ఏమో 10%, మిల్లెట్ ఏమో 10% అనేటువంటిది ఇవ్వాలి. ఈ పర్సంటేజ్లు కూడా తీసుకోవడం చాలా ఈజీగా, డయాగ్రామ్ కూడా పై చార్ట్ అనేది ఈజీగానే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్రీ డయాగ్రామ్ ఇచ్చారు. ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ ఎకోసిస్టమ్ అనేటువంటిది ఇచ్చారు. ఈ ట్రీ డయాగ్రామ్ చూసి మనం పారాగ్రాఫ్ రాయాలన్నమాట. పారాగ్రాఫ్ రాసేటప్పుడు ద ట్రీ డయాగ్రామ్ షోస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎకోసిస్టమ్ అనే లైన్ ఫస్ట్ పారాగ్రాఫ్ స్టార్టింగ్లో ఉండాలన్నమాట. తర్వాత ఎకోసిస్టంలో దేని నుంచి ఏమేమి ఉన్నాయో అనేది మనం పారాగ్రాఫ్ రాయవలసి ఉంటుంది. ఈ రెండిట్లో ఒకటి చాయిస్ అనమాట, ఏదైనా రాయొచ్చు. నెక్స్ట్కి వెళ్ళేటప్పటికి మనకి ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్. ఈ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అనేది కూడా మనకి ముఖ్యమైనటువంటిది. దీంట్లో చూడండి, ఫస్ట్ దానికి ఆర్డర్ రాయాలి. ORDER ఆర్డర్. తర్వాత అడ్వాంచర్, ADVENTURE అడ్వాంచర్. తర్వాత డ్రీమ్ అనమాట, DREAM. తర్వాత స్టూడెంట్, STUDENT స్టూడెంట్. తర్వాత హాస్పిటల్, HOSPITAL హాస్పిటల్. తర్వాత హ్యాపీనెస్ అనమాట, HAPPINESS హ్యాపీనెస్. తర్వాత మౌంటైన్, MOUNTAIN రాయాలి, మౌంటైన్. తర్వాత పెన్సిల్, PENCIL రాయాలి, పెన్సిల్. తర్వాత నేషన్, NATION రాయాలి. తర్వాత టీచర్ అనమాట, TEACHER టీచర్ అని రాయాలన్నమాట. ఈ విధంగా అవి కూడా ఈజీగానే ఉంటున్నాయి. ఆడ్ సౌండ్స్లోకి వెళ్ళిపోదాం మనం. ఆడ్ సౌండ్స్లో చూడండి, దీంట్లో డిఫరెంట్ సౌండ్ అవుట్ అనేటువంటిది రాయాలి మనం. ఫస్ట్ హిడ్ బిడ్డు ఒకేలా ఉన్నాయి, హైడ్ అనేది ఆన్సర్ అవుతుంది. హిడ్ బిడ్డు ఒకేలా ఉన్నాయి. నెక్స్ట్ నైట్, లైక్, దీంట్లో రెండాట్లో ఐ పలుకుతుంది, లేటర్ అనేది ఆన్సర్, లేటర్. మూడోది అండర్ ఒకేలా ఉన్నాయి, యూనికాన్ ఆన్సర్, యూనికాన్. నైఫ్, నైట్ ఒకేలా ఉన్నాయి, కింగ్ ఆన్సర్. అలాగే సిల్క్, సప్పర్ ఒకేలా ఉన్నాయి, షూ ఆన్సర్. షూ అని దాంట్లో మనం SH పలుకుతాము, మిగతా వాటిల్లో ఓన్లీ S మాత్రమే పలుకుతాం కాబట్టి దానివల్ల ఇక్కడ ఆన్సర్ అనేది షూ అనేటువంటిది అయిందనమాట. మిగతా దాంట్లో సిల్క్లో కానీ సప్పర్లో కానీ S మాత్రమే పలుకుతాం, షూలో మాత్రం SH కలిపి పలుకుతాం కాబట్టి అంచేత ఆన్సర్ అనేది షూ అయిందనమాట. ఒకసారి సరి చూసుకోండి. ఫస్ట్ హైడ్, రెండో దానికి లెటర్, మూడోది యూనికాన్, నాలుగోది కింగ్, ఐదోది షూ అనమాట. ఇక సిలబుల్స్ చూద్దాం. సిలబుల్స్లో చూడండి, న్యూ అనేది ఒక సిలబుల్ ఉంది, మోనోసిలబిక్ వర్డ్ అంటాము. పాపులేషన్లో 4 ఉన్నాయి, పాలీసిలబిక్ వర్డ్.
బ్యూటిఫుల్లో 3 ఉన్నాయి, ట్రైసిలబిక్ వర్డ్. డెస్పైర్లో 2 ఉన్నాయి, డైసిలబిక్ వర్డ్. అడ్వాంచర్లో 3 ఉన్నాయి, ట్రైసిలబిక్ వర్డ్. అలాగే అడ్మినిస్ట్రేషన్లో 5 ఉన్నాయి, వీటిని ఏమంటామంటే మనం పాలిసిలబిక్ వర్డ్ అంటాము. గుడ్ అనేది 1, అలాగే టుడే అనేటువంటి దాంట్లో 2 ఉన్నాయి, షార్ట్ అనే దాంట్లో 1 ఉంది, ట్రూత్ అనే దాంట్లో 1 ఉంది. దగ్గరగా 1, 2, 3, 4 మోనోసిలబిక్ వర్డ్లు ఉన్నాయి దీంట్లో. 2 ఏమో డైసిలబిక్ వర్డ్లు ఉన్నాయి, 2 ఏమో ట్రైసిలబిక్ వర్డ్లు, 2 ఏమో పాలిసిలబిక్ వర్డ్లు మనకి దీంట్లో కనిపిస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్కి వచ్చేటప్పటికి మనం చూస్తే డైలాగ్ రైటింగ్. ఈ డైలాగ్ రైటింగ్ అనేటువంటిది వెయిటర్కి కస్టమర్కి సంబంధించింది ఇచ్చారు. ఇది ఎక్కువగా మనకి ఇంతకుముందు పేపర్లో రాలేదు, ఇది ఇప్పుడు కూడా ఇది రేర్గా వచ్చినటువంటి డైలాగ్ రైటింగ్ మనం చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఇది ఈజీగానే ఉంది. ఇక్కడ వెయిటరు కస్టమర్ అనేటువంటిది మనం ఎక్కడ చూస్తామంటే రెస్టారెంట్లోనూ మనం ఇది చూస్తాం కాబట్టి అక్కడ జరిగేది ఏదైతే ఉందో దానికి ఎందుకు వెళ్తాం మనం రెస్టారెంట్కి, ఏదైనా ఫుడ్ అనేటువంటిది ఆర్డర్ చేయడానికి కానీ తినడానికి కానీ వెళ్తుంటాం, దానికి సంబంధించింది అనమాట ఇది. ఇక్కడ గుడ్ ఈవినింగ్ సార్, హ్యావ్ ఏ సీట్ ప్లీజ్ అని చెప్పి వెయిటర్ అనేటువంటిది అన్నాడు. థ్యాంక్ యూ అన్నాడు. ఐ వాంట్ టు హ్యావ్ సమ్ ఫుడ్ కానీ లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఇక్కడ మనం ఏదైనా రాయొచ్చు అనమాట. ఐ వాంట్ టు హ్యావ్ సమ్ ఫుడ్ లేదా లంచ్ లేదా బ్రేక్ఫాస్ట్ అనేటువంటిది ఏదైనా మూడాట్లో ఏదైనా మనం రాయొచ్చు అనమాట. ఇక ఎస్ ప్లీజ్ హియర్ అవర్ మెనూ ఇదిగోండి అని చెప్పి ఇచ్చారు, మీరు దీంట్లోంచి చూస్ చేసుకోవచ్చు అని చెప్పి అతను అన్నాడు. నేను ఐ వాంట్ టు టేస్ట్ ఆల్ ట్రెడిషనల్ ఫుడ్స్ హియర్ ఐ యామ్ ఆన్ హాలిడే, కెన్ యూ టెల్ మీ అబౌట్ దిస్ అని చెప్పి ఒక ఐటెం చేసి మనకి ఇవన్నీ ట్రెడిషనల్ ఫుడ్స్ అనేటువంటివి అన్నీ కూడా నేను టేస్ట్ చేయాలనుకుంటున్నాను కస్టమర్ అన్నాడు. అతను ఒక ఐటెం చూపించి కెన్ యూ టెల్ మీ అబౌట్ దిస్, దీన్ని ఏమంటారు అసలు అని చెప్పి అడిగాడు అనమాట. అది ఐటెం కానీ డిష్ కానీ లేదా ఫుడ్ ఐటెం అనేటువంటిది రాసినా పర్లేదు. ఇక్కడ కెన్ యూ టెల్ మీ అబౌట్ దిస్ ఫుడ్ ఐటెం లేదా ఐటెం లేదా డిష్ అనేటువంటిది రాయొచ్చు అనమాట. అది రాసిన తర్వాత అతను ఏమన్నాడంటే ఇట్ ఈజ్ కాల్డ్ గ్యాడో అనేటువంటిది ఒకటి అన్నాడు. ఇది ఇండోనేషియాలో వెజిటేబుల్స్ సంబంధించినటువంటి ఐటెం అని చెప్పి అతను చెప్పాడు అనమాట. దీంట్లో ఏముంటాయని ఇతను అడిగాడు. దాంట్లో పొటాటోస్ ఉంటాయి, బీన్స్ ఉంటాయి, అలాగే ఆకుకూరలు కూడా ఉంటాయని చెప్పి అతను అనడం జరిగిన తర్వాత ఎగ్ ఉంటుంది, తర్వాత రైస్, కేక్ ఇవన్నీ కలిపి ఉంటాయని చెప్పి అతను అన్నాడు అనమాట. సరే అని చెప్పి అతను ఐ నెవర్ డాష్ ఇట్ బిఫోర్, నెవర్ టేస్టెడ్, ఇక్కడ టేస్టెడ్ ఇట్ బిఫోర్ అని, నేను ఎప్పుడు కూడా దీన్ని ఎప్పుడు టేస్ట్ చేయలేదు ఎప్పుడు కూడా అతను అన్నాడు. లేకపోతే ఇక్కడ ఈట్ అనేటువంటిది కూడా మనం రాయొచ్చు, సూటబుల్ అది నెవర్ ఈట్ అనేటువంటిది కూడా రాసేటువంటిది సూటబుల్ ఆన్సర్గా మనం చూడవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే వాట్ అబౌట్ ద సాస్ గురించి అడిగాడు అనమాట. సాస్ పరిస్థితి ఏంటని అడిగితే ఆ సాస్ అనేటువంటి దాంట్లో పీనట్ ఉంటాయి, లేకపోతే పామ్ ఉంటుంది, షుగర్ ఉంటుంది, నెక్స్ట్ ష్రింప్ పేస్ట్ అనేటువంటిది ఉంటుంది అనమాట. ష్రింప్ పేస్ట్ అంటే రొయ్య యొక్క పేస్ట్ అనమాట. చిల్లే ఉంటుంది, ఇలాగ వాటర్ ఉంటుంది దీంట్లో అని చెప్పి ఆ సాస్ గురించి చెప్పారనమాట. ఇది దీంట్లో ఉన్నటువంటిది. ఫస్ట్ దాంట్లో ఈ బ్లాంక్లో సమ్ ఫుడ్ కానీ లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ రాయవలసి ఉంటుంది. రెండో దాంట్లో ఫుడ్ ఐటమ్ కానీ డిష్ అని కానీ రాయొచ్చు. మూడో దాంట్లో టేస్టెడ్ కానీ ఈట్ కానీ రాయొచ్చు. నాలుగో దాంట్లో సాస్ అనేటువంటిది రాయాలన్నమాట. ఈ విధంగా ఆన్సర్లు అనేటువంటివి ఉంటాయి. ఇది పేపర్. దీనికి సంబంధించి మీరు ఏ ఆన్సర్లు రాశారనేది ఒకసారి మీరు రాసిన ఆన్సర్లు కరెక్టా కాదా అని ఒకసారి సరిచూసుకుని మీకు ఎన్ని మార్కులు వస్తాయి అనేది దీని మీద కొంత అవగాహన అనేటువంటిది వస్తుంది. కాబట్టి దాన్ని బట్టి మీరు ఈ విధంగా ఈ వీడియో అనేటువంటిది ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను అనమాట. చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.